బద్వేల్ నియోజకవర్గం కాసినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో కూల్చివేసిన భవనాలను ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా, మాజీ ఎమ్మెల్యే మైదుకూరు రఘురాం రెడ్డి పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు కూల్చివేయటం బాధాకరమన్నారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు కూల్చివేస్తుంటే ప్రభుత్వానికి తెలియదు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం బస్సులు పునఃప్రారంభించడం కాదు, ఫారెస్ట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలన్నారు. కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనేక ఆశ్రమాలు కావచ్చు, గోశాలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు సంబంధం లేదు, మాకు తెలియక జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం అయితే కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా అటవీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారికి రాయడము, కలెక్టర్ గారు ఇన్ రిటర్న్ జనవరి 1, 2025 కలెక్టర్ గారు స్పష్టంగా ఇక్కడున్న ఆశ్రమానికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా డెమాలిష్ చేయమని, ఎవిక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఆర్డీఓ, అటవీ శాఖ, పోలీస్ శాఖ, ఈ 3 శాఖలు సమన్వయం చేసుకొని ఈ మాదిరి డెమాలిష్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు. మరి స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి ఆర్డీఓకు, పోలీస్ శాఖకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదమని చెప్పి చెప్పడము నిజంగా కంటి తుడుపు మాటలు, కంటి తుడుపు చర్యలుగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేసే ఉద్దేశము ఏ ఒక్కరికి కూడా లేదు. అందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్ట్ మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల. కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ ఏం జరగాలన్నా, ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండోమెంట్స్ మంత్రి గారు అన్నారు, దీన్ని మేము ఎండోమెంట్స్లోకి తీసుకుంటామని చెప్పి. మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్లోకి ఒకవేళ తీసుకోవాలన్నా, లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో 12.98 హెక్టర్స్ ల్యాండ్ను ఫారెస్ట్ నుంచి డైవర్ట్ చేసి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇమ్మని ఏదైతే రాశారో, ఇది అప్రూవ్ అయితేనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్లో 81వ మీటింగ్లో కూడా దీన్ని తిరస్కరిస్తూ మొత్తం డెమాలిష్ చేయమని చెప్పి తీర్మానం చేసింది. సో కేంద్ర అటవీ శాఖ, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేంద్ర అటవీ శాఖ కన్విన్స్ అయ్యి ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మరి తప్పకుండా అడుగులు వేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో 3.26 హెక్టర్స్ రోడ్డు మార్గానికి, అదేవిధంగా 9.72 హెక్టర్స్ టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేసిన నిర్మాణాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్కు ఈ 12.98 హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేయించి మరి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇప్పిస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా నిజంగా మంచి సౌకర్యాలు కూడా కల్పించవచ్చు. కాబట్టి ఆ దిశగా మరి మా ప్రభుత్వంలో ఆ దిశగా మేము ముందడుగు వేశాం. రాష్ట్రం నుంచి కేంద్రానికి రాశాం. మరి ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకుంటా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా మరి దీన్ని అప్రూవ్ చేయించి మా ప్రాంతానికి సంబంధించిన ఈ జ్యోతి క్షేత్రానికి, ఈ క్షేత్రానికి వస్తున్న అపారమైన భక్తులకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని. గౌరవ పార్లమెంట్ సభ్యులు విశదంగా చెప్పారు. ఇది ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఈ 12.95 హెక్టేర్లు ఈ యూజర్ ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి కాసినాయన ఆశ్రమ నిర్వాహకులకు హ్యాండ్ ఓవర్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ మొత్తం, ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కేవలం ఈ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు తను వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ, కూలీలు కానీ, వాళ్ళు స్వయంగా
వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనంతో నిర్మించబడినటువంటి భవనాలు. ఎందుకంటే వాళ్ళు కాయ కష్టం చేసుకొని వాళ్ళ కృషితో నిర్మించినటువంటి భవనాలు. ప్రభుత్వం ఇక్కడ ఏమీ పెట్టింది ఏమీ లేదు. పార్లమెంటు సభ్యులు గారు ఎంపీ ల్యాడ్స్ లో ఇక్కడ ఇస్తే కొన్ని కన్స్ట్రక్షన్ చేశాం. అదేవిధంగా చాలా వరకు 95% ఇక్కడ ఉండి ఈ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్, ఎందుకంటే కాశీనారాయణ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి నిర్మాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మరి హైందవ సంస్కృతి అంటూ సనాతన ధర్మం అంటూ మేము ఏ స్ట్రక్చర్లను కూడా కొట్టము అని చెప్పేటువంటి ఉద్దేశం వల్ల ఉండి ఇప్పుడు ఏదో కంటి చూపు చర్యగా ఏదో మళ్ళీ మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఏదో ఆర్టీసీ బస్ చేపిస్తామంటే దీనివల్ల మేలు లేదు. ఫారెస్ట్ అథారిటీస్ నుంచి ఖచ్చితంగా పర్మిషన్లు చట్టబద్ధంగా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ధైర్యంగా ఈ అభివృద్ధి చేసుకోవడానికి కుదురుతుంది. లేకపోతే ఒక సైడ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, రెండో సైడు జిల్లా అధికారులు గాని మరి వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి వచ్చి ఇవన్నీ పడగొట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అధికారంలో ఉండేటువంటి పార్టీ బాధ్యత. మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. రాజకీయం చేయాల్సినటువంటి అవసరం మాకు ఎట్టి పరిస్థితిలో లేదు. దయవుంచి ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీరు దీని అంతా కూడా ఈ జ్యోతి క్షేత్రాన్ని మరి దీన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా దేవాలయాలన్నీ కూడా ఎక్కువ ఫారెస్ట్ భాగంలోనే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వండి, అహోబిలం కానివ్వండి, మహానంది కానివ్వండి, పవిత్ర క్షేత్రం తిరుమల దేవస్థానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి రాష్ట్రంలో. మరి అవన్నిటి కూడా కొత్త రోడ్ చేస్తున్నారు, కొత్త నిర్మాణాలు వస్తున్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను నిన్ననే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి అహోబిలం వెళ్ళొచ్చాము. అక్కడ బ్రహ్మాండమైన 2 రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త అన్నదాన సత్రాలు కడుతున్నారు, మరి రోడ్ చేస్తున్నారు, ఇంటర్లో రోడ్ చేస్తున్నారు, ప్రహరీ గోడలు కడుతున్నారు. మరి అదేవిధంగా మహానది కూడా బాగా డెవలప్ అయింది. మరి ఈరోజు తిరుమలలో చుట్టూ దాదాపు కొన్ని కిలోమీటర్ల మధ్యలో కొత్త ఈరోజు హైకోర్టు కూడా ఎంత కాంక్రీట్ అయిపోతుంది కూడా దాన్ని కాపాడటానికి కూడా ఈరోజు. మరి అటువంటి జరుగుతూ ఉంటే ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో లేకుంటే కేవలం ఒక కాశీరెడ్డి నాయన ఆశ్రమానికైనా ఈ యొక్క షరతులన్నీ ఉండేదని చెప్పి నేను అంటున్నాను. కాశీరెడ్డి నాయన ఆశ్రమానికైనా మరి ఇప్పుడు కాదు 95 నుంచి కూడా ఆయన ఆశ్రమానికి ఆ రోజు నుంచి కూడా కొంచెం అభివృద్ధి కార్యక్రమం చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విజయభాస్కర్ రెడ్డి గారు ప్రధాన రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి కేంద్రానికి రాసినట్టు లేక ఎలాంటి ప్రభుత్వానికి తెలియదు అని చెప్పేసి ఈరోజు నాయకులు చెప్తున్నారే. ప్రభుత్వానికి తెలియకుండా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారా, డిస్కౌంట్ చేయమని చెప్పేసి ఆర్డీఓ గారు వస్తారా, పోలీసులు వస్తారా ఇక్కడికి డిస్కౌంట్ చేస్తారు. రాయలసీమలో ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రకంగా చేస్తున్నారు. ఇంకా మనుషుల మనోభావం ఇదే కాదు, మరి గోశాల విషయం, గోశాల ఏం చేసిందంటే మేము 200 మంది ఆవులు వాటిని కాపలాగా ఇచ్చేటట్టు. మరి ఇక్కడ ఉండే భక్తులకు వచ్చేసి స్త్రీలకు మరుగుతూ అది ఏం చేసిందండి, వచ్చిన వాటిని చేసుకున్నాడు. మరి ఇక్కడ చూసాం 10 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి జరిగింది. ప్రభుత్వం నుంచి ₹1 లేదు, అంతా దాతలు ఇచ్చినటువంటి డబ్బుతో ఈ యొక్క క్షేత్రం అభివృద్ధి. ఇంకా కొన్ని అడ్డంకులకు పోతే
ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. యోచించేందుకు ఏది ఏమైనా కళ్ళబొల్లి మాటలు ఉందో మేము నిర్మాణాలు చేస్తామంటున్నారు. ఎప్పటికీ ఈరోజు పార్కింగ్ ఇచ్చారు. అయ్యా ఫారెస్ట్ అనుమతి లేకుండా మీరు ఏ రకంగా పార్కింగ్ ఇస్తారు, ఏ రకంగా కడతారో కనీసం కట్టి వాళ్ళంతా చెడ్డోలేనా? నువ్వు ఏ రకంగా కడతావు చెప్పు. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే కలెక్టర్ గారు కానివ్వండి, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్టిస్తారని మార్పు చేసి పెట్టారు. ఈరోజు మేము వస్తున్నామని చెప్పి అంటే పేరు కడితే అనుమతులు లేవు, వాళ్ళు కట్టేదానికి మాత్రం అనుమతులు ఉంటాయా? ఇది ఎక్కడి న్యాయం ఉంటుంది? ఏదేమైనా నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీ ప్రభుత్వంలో మీ కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. మీ భాగస్వామ్యం ఉంది అక్కడ కేంద్రంలో. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రాసినట్లయిన ఆ 12 ఎకరాలు ఈ యొక్క క్షేత్రానికి ఆయన ఆశ్రమం యొక్క మేనేజ్మెంట్ దీన్ని ఇంకా మంచి రకాల అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. కృష్ణుడికి ఏమంటారు, కొన్ని ఆర్టీసీ బస్సులు కూడా రానివ్వకుండా చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశాన్ని కాశీరెడ్డి నాయన ఆశ్రమం అభివృద్ధిలోకి రాకూడదు, ఇది బాగుపడకూడదు, దీని మనోభావం, దీని యొక్క భక్తుల మనోభావం దెబ్బతీయాలా అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నా వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బేస్మెంట్ ఇవన్నీ ఒట్టిపడ్డాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా సరే మనకు ఆ 12 హెక్టార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇస్తే మీరు చిత్తశుద్ధి ఉంది ఈ యొక్క డెవలప్మెంట్. లేకపోతే మాత్రం మీరు అన్ని రకాల ఉపయుక్తులు మీరు ఎలాంటి చిత్తశుద్ధి లేదని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ జరుగుతూ ఉంది, నెలాఖరు ఏప్రిల్ 4 కూడా ఉంది. మరి వెళ్ళండి, మరి సీఎం గారు వెళ్ళండి, వారానికి ఒకసారి ఢిల్లీ పోతానే ఉన్నాడు. కూర్చోండి, ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర కూర్చోండి, పర్మిషన్ తీసుకొని రండి. గౌరవంగా మేము కూడా సన్మానిస్తాం, అభినందిస్తాం. ఆశ్రయించిన భక్తులంతా కూడా మిమ్మల్ని అన్ని రకాల ఆశీర్వదించాలని అట్లా చేయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దురుద్దేశంతో కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని అన్ని రకాల అభివృద్ధి జరగకూడదు, దీన్ని కృష్ణ చేయాలనే ఉద్దేశంతో ఉందని నిరూపణ అవుతుంది చెప్పేసి చెప్పండి.